సత్యం గారు ఏమంటారు? ఒకవేళ ఎమ్మెల్యేలు గనక అనర్హత వేటుకు గురైతే కనుక ఉప ఎన్నికలు ఖాయమంటున్నారు. అంటే దీంతో తెలంగాణ రాజకీయంలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయా? సమూల మార్పులు ఇప్పుడు రీసౌండ్ వస్తుందండి, చూడండి. ఇవాళ మనం కన్క్లూజన్లో చెప్పుకుందాం. అది ఇవాళ మనం 3 పార్టీల వాదనలు చూసిన తర్వాత ఏ పార్టీ పవిత్రంగా లేదు. రిలేటివ్లీ వాటికి కాస్త 100% తప్పులు చేసి ఉండొచ్చు, కొన్ని 50%, కొన్ని 80% చేయొచ్చు. బీజేపీ చాలా చోట్ల ప్రభుత్వాల్ని మార్చేసింది, రాష్ట్ర ప్రభుత్వాల్ని. వాటి మీద అనేక ప్రెజర్స్, ఈడీ తర్వాత సిబిఐ ఇటువంటివన్నీ కూడా ప్రెజర్ చేసింది. కొన్ని చోట్ల పార్టీలు చేర్చింది, అనేక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసింది. అది వాస్తవం. కాకపోతే మేము రాజీనామా చేయించి గెలిపించామంటే రాజీనామా చేయించడం కూడా తప్పే. ప్రజలు 5 ఏళ్లకు ఎన్నుకుంటే మీరు 3 ఏళ్లకి ఎట్లా రాజీనామా చేయిస్తారు? అది కూడా ప్రజలకు ద్రోహమే కదా. కాబట్టి ఎవరైనా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ పవిత్రంగా ఏ పార్టీ లేదన్నటువంటి విషయం వాస్తవం. అలాగే పార్టీ అనేక మంది ఇతర పార్టీల తరపున గెలిచిన వాళ్ళని మంత్రులు చేశారు తెలుగుదేశం, ఇది బీఆర్ఎస్. అది తప్పే కదా. ఇప్పుడు మారినటువంటి వాళ్ళని వాళ్ళ శాసనసభ రద్దు చేయమని బీఆర్ఎస్ అడుగుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు రద్దు చేసింది. కేరళ నుంచి మొదలుపెట్టింది 50 ఏళ్ళలో నమ్మదిరిపాది ప్రభుత్వం రద్దు చేయడం నుంచి మొదలుపెట్టింది. కాబట్టి ఈ పార్టీల గురించి ఫలానా పార్టీ నిజాయితీ గల పార్టీ లేదా ఫలానా పార్టీ తప్పులు చేయలేదు అంటే అవకాశాలు వచ్చినప్పుడల్లా ఉపయోగించుకోవడానికి ఏయో కొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటివి జరిగినాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి సిస్టమ్ కమర్షియల్ అయినాక పార్టీలు కూడా కమర్షియల్ అయినాయి. అంటే ఒక సిద్ధాంత నిబద్ధత లేదు. ఈ సిద్ధాంత లేదు కాబట్టి గతంలో ఒక్క బీజేపీ నాయకుడు ఒక్క అసెంబ్లీలో వెంకయ్య నాయుడు ఉంటే పోరాడిండు, ఒక్క 2 ఎంపీలు పార్లమెంట్ ఉంటే వాజ్పేయి తర్వాత హనుమకొండ నుంచి ఎన్నికైనటువంటి 2 ఉంటే 2 పోరాడేవి. అంటే ఒక్కళ్ళున్నా 2 లేదా కమ్యూనిస్ట్ పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరైనా అలా సిద్ధాంతానికి నిబద్ధులు ఎన్నికైనటువంటి వాళ్ళు అధికారం ఉన్నా లేకుంటే అదే సిద్ధాంతానికి కట్టుబడి పోట్లాడినటువంటి మనం మన అసెంబ్లీలు చూసాం, పార్లమెంట్ చూసాం. ఇప్పుడు ఎన్నికయ్యేటువంటి వాళ్ళ కాంపోజిషను జాతీయ ఉద్యమం నుంచి వచ్చే వాళ్ళు కానీ లేదా స్థానిక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేరు. పార్టీలన్నీ కూడా నువ్వు గెలవగలవా, ఎంత ఉంది నీ డబ్బు అని అడుగుతున్నారు. అన్ని పార్టీలు అడుగుతారు, ఇది అదేం లేదు. ఇట్లా డబ్బున్నోళ్ళని చూసి ఇచ్చేటువంటి క్రమం రోజు రోజుకు పెరుగుతాం. వద్దన్నా అవునన్నా కాదన్నా అనఫిషియల్గా నాకు అన్ని పార్టీ నాయకులు చెప్తారు. మా పార్టీలో కూడా నువ్వు ఎంత పెట్టుకోగలవని అడిగిరు సార్, నాకు సిగ్గు అవుతుంది, నేను రాజీనామా చేశానని సైద్ధాంతికంగా మాట్లాడే పార్టీ వ్యక్తి కూడా నాకు చెప్పాడు. మనకు డిబేట్కి వస్తారు. కాబట్టి ఇట్లా జరుగుతుంటే అంటే నువ్వు ఎంత పెట్టుకోగలవని ఇచ్చే టికెట్ ఉన్న తర్వాత డబ్బులు పెట్టుకుని గెలిచిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎటువంటిది, పార్టీ కట్టుబడి ఉండటం లేదా పార్టీని లెక్క చేయటం అనేది ఉండదు. మనం చూసాంగా గతంలో ఎన్టీ రామారావు లాంటి పార్టీ ముఖ్యమంత్రి ఉండగానే 6 ఎంపీలు తెలుగుదేశానికి 5 ఎంపీలు తెలుగుదేశానికి రాజీనామా చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, పివి నరసింహరావు. వాళ్ళందరూ 5 ఇండస్ట్రియలిస్టులే. కాబట్టి వాళ్ళకున్న డబ్బు రీత్యా ఎన్టీ రామారావు లెక్కలేదు, తెలుగుదేశం లెక్కలేదు. ఇవాళ ఉన్నటువంటి స్థితిలో కూడా ఆ లెక్కలేం బరికి రావట్లే. కాబట్టి సైద్ధాంతిక నిబద్ధత తగ్గిన తర్వాత, కమిట్మెంట్ తగ్గిన తర్వాత ఏ పార్టీలకైనా మారేటువంటి స్థితి వాళ్ళ కొనసాగుతా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళ ఈ తీర్పు ఇస్తూ కూడా ఒక అడ్వైజ్ కూడా చేసింది. పార్లమెంటు ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యేటువంటి చట్టం తీసుకురావాలి, లేకపోతే వీటిని నిలవరించలేకపోతున్నాం అని చెప్పేసి ఇవాళ ఒక సలహా కూడా కాబట్టి గతంలో వెంకయ్యనాయుడు చాలా నిజాయితీగా రిజైన్ చేయని రద్దు కావాలన్నాడు. కానీ ఆయన ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అంటే మనం చెప్పే వాళ్ళ ఎదురుగానే మనం సంఘటన జరుగుతున్నా మనం నివారించలేనటువంటి హెల్ప్లెస్ కండిషన్కు కార్నర్ చేయబడుతున్నాం ఏ రాజకీయ పార్టీనైనా. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్లమెంటు ఒక ఆటోమేటిక్గా స్టాట్యూటరీగానే రిజైన్ చేస్తే స్పీకర్ నిర్ణయం, సుప్రీంకోర్టు నిర్ణయం కాదు. ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయితే ఎట్లా ఖాళీ అయిద్దో, ట్రాన్స్ఫర్ అయితే ఎట్లా ఖాళీ అవుద్దో అట్లా ఖాళీ అయిపోవాలి. ఇంకా స్పీకర్ తోటి కోర్టులతోటి పని లేదు. కాబట్టి ఆ విధంగా పార్లమెంటరీ చట్టం తీసుకురాకపోతే వీటిని ఆఫ్ చేసేటువంటి అవకాశం లేదు. ఎవరికి అనుగుణంగా వాళ్ళు సమర్థించుకున్నటువంటి వాదనలు నడుస్తూనే ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు స్పీకర్ కు డెడ్ లైన్ విధించే అధికారం అనేది అసలు సుప్రీంకోర్టుకు ఉందంటారా? అంటే ఇప్పుడు నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్నది కదా. మేము సుప్రీంకోర్టుకు వార్నింగ్ ఇవ్వట్లేదు,
లేకపోతే ప్రకటించట్లేదు, ఒక సలహా ఇస్తున్నాం, మీరు 3 నెలల్లో ఈ నిర్ణయం తీసుకోండి. తర్వాత ఎమ్మెల్యేలు సాగదీసడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా సాగదీసడానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి విరుద్ధంగా కూడా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీకుందని ఒక అడ్వైజ్ మాత్రం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇలా ఎందుకు ఇచ్చింది అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో జోక్యం చేసుకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చింది. మొహమ్మద్ గారు అయితే ఒక్క నిమిషం సుమిత్ర గారు చెప్పండి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే, మోదీ గారే దీదీ మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు అనే వ్యవస్థలో పార్లమెంట్ లో ఇట్లాంటి చట్టాన్ని ఎక్స్పెక్ట్ చేయగలమా సార్? మమతా బెనర్జీ గారిని దీదీ మీ 40 మంది ఖచ్చితంగా సుమిత గారు ఖచ్చితంగా చర్చ జరగాలి దీని మీద. ఎందుకంటే పరిష్కారం ఏ పరిష్కారం అయినా చర్చల ద్వారానే పరిష్కారం లభించింది మన హిస్టరీలో. కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్చ జరగాలి. రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, తర్వాత న్యాయ కోవిధులు ఉన్నారు, అందుకని ఖచ్చితంగా చర్చ జరగాలి. మనం ఇప్పుడే దాన్ని ఏది కూడా తీసిపాలి. సుప్రీంకోర్టు అదే అన్నది కదా, ఆప్టిమిస్టిక్ ఉండాలి, కాబట్టి ఇది అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి, ఇది జరగకూడదు అనేటువంటి నిర్ణయానికి రాకూడదని కూడా అన్నది కదా. కాబట్టి మన ఈ డెమోక్రసీలో అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మెజారిటీ రాజ్యాంగం తీసుకున్నాం. వాళ్ళకు 200 ఏళ్ల చరిత్ర ఉంది, మనకు 70 ఏళ్ల చరిత్ర ఉంది, అనేక మార్పులు జరుగుతున్నాయి. మనం రాజ్యాంగం రాసుకున్నాడు ఇన్ని సవరణలు జరుగుతాయి అనుకున్నామా? దరిదాపు 125 సవరణలు జరిగినాయి. మరి ఇన్ని సవరణలు జరుగుతాయని మనం అనుకోలేదు కదా. ఆ వల్ల ఉన్నటువంటి రాజ్యాంగ సభలు అందరూ మేధావులే, అయినా ఇన్ని సవరణలు జరిగినాయి. కాబట్టి కాలం మారుతుంటే, పరిణామాలు మారుతుంటే సవరణలు తప్పవు. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ బిల్ కూడా అట్లా జరిగినటువంటి సవరణే. సార్ మరి మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఉట్టి మాటలే అనుకోవచ్చు. ఎందుకంటే మార్చిలో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డి అదే మాట్లాడారు సీఎం. ఇప్పుడు మేనిఫెస్టోలు కట్టుబడినటువంటి పార్టీ ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఉంటే చెప్పండి మేనిఫెస్టో కట్టుబడి ఉన్నాము అంటే. ఎందుకంటే ఒక మాట, సాక్షాత్తు మోడీకే సాధ్యం కావట్లేదు. మోడీ గారు మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఏమన్నారో తెలుసా అండి? ఉచిత పథకాలు, ఈ ప్రాంతీయ పార్టీలు ఈ లోకల్ పార్టీల వల్ల ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ఉచితాలు ఎక్కువ ఖర్చు చేసి అసలు డెవలప్మెంట్ మూలబడుతుంది, కాబట్టి ఈ పార్టీలు ఉండటానికి వీల్లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత కర్ణాటకలో ఒక అనుభవం వచ్చింది వాళ్ళకు. వాస్తవానికి మోడీ గారే ప్రధానమంత్రి అయ్యిండి కూడా జై బజరంగ బలి అని చెప్పేసి నినాదాలు ఇచ్చి ఎలక్షన్ లో పోయినాడు. ఓడిపోయిన తర్వాత వాళ్ళ జాతీయ నాయకుడు కర్ణాటక వచ్చి మేము హిందుత్వ ఎజెండా మాత్రమే మాది సరిపోలేదు, మేము సోషియో ఎకనామిక్ ఎజెండాని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాలన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా మిగతా ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు మహిళా పథకాలు, అనేక పథకాలు అనౌన్స్ చేశారు. అంటే ఉచితాలు వద్దున్నటువంటి మోడీకే సాధ్యం కావట్లేదు అమలు చేయడానికి. ఇక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల పార్టీలు ఎంత? కాబట్టి కొన్ని చేయగలుగుతున్నారు, కొన్ని చేయలేకపోతున్నారు. కానీ హామీలు అసలు రెవెన్యూ ఎంత, ఎన్ని హామీలు చేయగలటం అనేది ఏ పార్టీ ఆలోచించట్లేదు, అదేం ఆలోచించట్లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారు, కొన్ని అమలు చేస్తున్నారు. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. మొహమ్మద్ గారు ఇప్పుడు